హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో బబ్లీ వేసుకున్న కోడ్ సెట్ని ఈజీగా ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తూ ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ చూడండి. చాలా స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి. పిల్లలకి కంఫర్ట్గా ఉండేలాగా ఫ్రాక్స్ని డిఫరెంట్ మోడల్స్లో ఎలా క్లాసీగా డిజైన్ చేయొచ్చు అండ్ కుర్తీస్ని కూడా రెడీమేడ్ లుక్ వచ్చేలా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చాలా వీడియోస్ ఉన్నాయి. మేబీ యూజ్ అవ్వచ్చు, చెక్ చేయండి. ఈ కోడ్ సెట్ని డిజైన్ చేయడానికి మీటర్ పావు కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫస్ట్ ప్యాంట్ కటింగ్ చేయడానికి ఫ్యాబ్రిక్ విడ్త్ వైజ్ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఆ 4 ఫోల్డింగ్స్ కూడా ఎలా పడితే అలా వేసేసి కటింగ్ చేసేస్తే టాప్ కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ సరిపోదు. సో హిప్ మెజర్మెంట్లో 1/4 పార్ట్కి ఒక 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసి ఆ టోటల్ విడ్త్కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయాలి. నేను స్టిచ్ చేసే ప్యాంట్ హిప్ మెజర్మెంట్ 26 ఇంచెస్. 26 ఇంచెస్లో 1/4 పార్ట్ 6.5 ఇంచెస్కి 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసి టోటల్ 10 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ వేసాను. అప్పుడు ఆ సైడ్ మిగిలిన ఫ్యాబ్రిక్తో టాప్ కట్ చేయడానికి యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్యాంట్ బెల్ట్ కోసం సెపరేట్గా ఫ్యాబ్రిక్ని జాయిన్ చేయకుండా ఈ ఫ్యాబ్రిక్ పై వైపునే బెల్ట్ కోసం ఒక 1.5 ఇంచ్ లేదంటే 2 ఇంచెస్కి ఈవెన్గా డాట్స్ పెట్టుకుని డాట్స్ని బేస్ చేస్తూ స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలండి. ఆ 2 ఇంచెస్ మార్జిన్ లైన్ దగ్గర టేప్ని ప్లేస్ చేసుకుని ప్యాంట్ హైట్ 26 ఇంచెస్కి కూడా ఇంకొక లైన్ని మార్క్ చేసుకోవాలండి బాటమ్ పార్ట్లో. అండ్ ప్యాంట్ బాటమ్ పార్ట్లో ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ 26 ఇంచెస్ హైట్ నుండి ఎక్స్ట్రా 1.5 ఇంచ్కి ఇంకొక మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసేయాలి. అలా డ్రా చేసిన తర్వాత హిప్ మెజర్మెంట్స్ని విత్ మార్జిన్తో మార్క్ చేసుకోవాలి. టోటల్ హిప్ మెజర్మెంట్ 26 ఇంచెస్. ఆ 26 ఇంచెస్లో 1/4 పార్ట్ వచ్చేసి 6.5 ఇంచెస్ అండి. మనం కరెక్ట్గా కాకుండా కనీసం ఒక 1.5 ఇంచ్ అయినా లూజ్ పెట్టుకోవాలి. సో నేను 8 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మీరు 1.5 ఇంచే కాకుండా 2 ఇంచెస్ 3 ఇంచెస్ కూడా లూజ్ యాడ్ చేసుకోవచ్చు అండి. క్లాత్ షింక్ అవుతుంది ప్యాంట్ లూజ్ కావాలి అనుకుంటే. అలా బెల్ట్ పైన 8 ఇంచెస్ విడ్త్కి మార్క్ చేసిన తర్వాత ఆ పాయింట్ నుండి క్రాస్ లెంత్ కోసం ఇంకొక 8 ఇంచెస్ హైట్కి కూడా మార్క్ చేసుకోవాలండి. ఆ బెల్ట్ 2 ఇంచెస్ వదిలేసి ఆ 2 ఇంచెస్ పాయింట్ కింద నుండి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ పాయింట్ నుండి విడ్త్ వచ్చేసి ఇంకొక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా చెక్ చేసుకుని 10 ఇంచెస్కి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేశాను కదా, ఆ 3 పాయింట్స్ యూజ్ చేస్తూ ఎల్ షేప్ని ఫామ్ చేసేసుకోవాలండి. అలా ఫామ్ చేసిన తర్వాత ఆ ఎల్ షేప్ కార్నర్లో చిన్న కర్వ్ని డ్రా చేయాలండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపున ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉంది, ఆ ఎల్ షేప్ కార్నర్లో ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యాంట్ బాటమ్ పార్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్కి మార్క్ చేస్తే కొంచెం స్ట్రైట్ ప్యాంట్ లుక్ వస్తుంది. నేను ప్లాజో ప్యాంట్ లుక్ రావడం కోసం 8 ఇంచెస్ విడ్త్కి కూడా ఆ లైన్ పైన మార్క్ చేసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ ఆ క్రాచ్ కర్వ్ పాయింట్ని బేస్ చేస్తూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసేయాలి. అలా డ్రా చేసిన తర్వాత ఈ బాటమ్ పార్ట్లో ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్జిన్కి లైన్ డ్రా చేసాం కదా, అక్కడ కూడా 8 ఇంచెస్ విడ్త్కి కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలండి. చాలా ఈజీగా ప్యాంట్ ప్యాటర్న్ అయితే డ్రా చేసేసాం కదా. ఇప్పుడు డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాషెస్ కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత మనము ప్యాంట్కి పై వైపున కింద వైపున మార్జిన్ పెట్టాం కదా, ఆ మార్జిన్ పాయింట్లో చిన్న టక్స్ పెట్టుకుంటే ఫ్యాబ్రిక్ ఎక్కడికి ఫోల్డ్ వేసి స్టిచ్ చేయాలో కన్ఫ్యూజన్ ఉండదండి. ఇలా కట్ చేసిన ఫ్యాబ్రిక్స్ని రాంగ్ సైడ్కి ఫ్లిప్ చేసేసుకుని నీట్గా ఒకదానిపైన ఒకటి సెట్ చేసేసుకుని క్రాచ్ కర్వ్స్ ఉన్నాయి కదా, అవి 2 సైడ్స్ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసిన ఈ క్రాచ్ కర్వ్ అనేది సెంటర్కి వచ్చేలాగా మనం ఫ్యాబ్రిక్ని నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. అండ్ ప్యాంట్ బాటమ్ పార్ట్లో ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేయాలి. ఆల్రెడీ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఫ్యాబ్రిక్కి కూడా టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ పాయింట్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ బాటమ్ పార్ట్ స్టిఫ్గా ఉండడం కోసం ఇలా క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాను, కాలర్కి యూజ్ చేసేది. మీ దగ్గర ఇలా క్యాన్వాస్ పేపర్ లేదు అంటే నార్మల్గా బ్లౌజెస్కి షేప్ బెల్ట్ కోసం వేస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తాం కదా, అలాగా ఏదైనా కాటన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఒక 1 ఇంచ్ విడ్త్లో సెంటర్లో పెట్టేసి ఫోల్డ్ వేసి కూడా స్టిచ్ వేసుకోవచ్చండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న ఇలాగ టక్స్ పాయింట్ వరకు డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. అలా రాంగ్ సైడ్న స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ని కూడా ఇలా ఎడ్జ్ కంటూ ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలండి, స్టిఫ్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో ఇంకొక బాటమ్ పార్ట్ కూడా స్టిచ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ సైడ్ స్టిచ్ చేయడం కోసం
ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా ప్లేస్ చేసేసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇటు నుండి స్టార్ట్ చేసి అలా సెంటర్ నుండి మళ్ళీ ఇంకొక సైడ్ జాయింట్ని కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలండి. అలా నీట్గా సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ పెట్టాం కదా, ఆ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ టక్స్ పెట్టిన పాయింట్ వరకు కూడా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం హిప్ రౌండ్ని స్టిచ్ చేసుకోవాలండి ఆ ఎడ్జ్కి. బట్ ఒక 1 ఇంచ్ అయితే గ్యాప్ వదలాలి ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేయడానికి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఎలాస్టిక్ని హిప్ మెజర్మెంట్ కంటే కూడా ఒక 4 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి. బట్ నేను 6 ఇంచెస్ తగ్గించి 20 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేయడానికి మార్జిన్ తీసుకుని టోటల్ 20.5 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఎలాస్టిక్ని కట్ చేశానండి. మీరు ఎలాస్టిక్ని యాక్చువల్ హిప్ మెజర్మెంట్ కంటే 4 ఇంచెస్ తగ్గించి కట్ చేసి ఇన్సర్ట్ చేయండి. నేను 6 ఇంచెస్ తగ్గించడం వల్ల కొంచెం బబ్లీకి టైట్ అయింది. నార్మల్గా వాష్ చేస్తే ఎలాస్టిక్ లూజ్ అవుతుంది కదా అనుకున్నాను, కానీ ఈ 1 ఇంచ్ విడుతున్న ఎలాస్టిక్స్ కొంచెం అంత ఈజీగా లూజ్ అవ్వవండి, బాగానే ఉంటాయి. సో ఇంకా నేనే మళ్ళీ ఎలాస్టిక్ తీసేసి 22 ఇంచెస్ విడుతుండేలాగా ఇంకొక ఎలాస్టిక్ని అయితే ఇన్సర్ట్ చేశాను. అప్పుడు కరెక్ట్గా సరిపోయింది. అలా నీట్గా ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎలాస్టిక్ 2 ఎడ్జెస్ కూడా రఫ్ స్టిచ్ వేసుకోవాలండి. అలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం లోపలికి ఇన్సర్ట్ చేసేసి కొంచెం ఓపెన్ ఉంది కదా బెల్ట్ అనేది, అక్కడ క్లోజ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టాప్ కటింగ్ కోసం ఒక 1/2 మీటర్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ టాప్ పార్ట్ కోసం ఈ లైనింగ్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తానండి. ఫస్ట్ లైనింగ్ని 7 ఇంచెస్ విడుతుండేలాగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. అండ్ హైట్ వచ్చేసి 9 ఇంచెసే. ఒక 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 10 ఇంచెస్కి కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ 5 ఇంచెస్ పాయింట్ నుండి ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కోసం ఇంకొక 5 ఇంచెస్ కూడా మార్క్ చేసుకుని ఈ ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉన్న సైడ్ కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ 3 పాయింట్స్ని యూజ్ చేస్తూ ఎల్ షేప్ డ్రా చేస్తాము. ఆర్మ్ హోల్ డౌన్ లైన్ 5 ఇంచెస్కి టేప్ని డబుల్ ఫోల్డ్ చేసి సెంటర్లో మార్క్ చేసుకుంటే ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ టోటల్ చెస్ట్ మెజర్మెంట్ 26 ఇంచెస్. 26లో 1/4 పార్ట్ 6.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇంకొక 1/2 ఇంచ్ ఇన్విజిబుల్గా స్టిచ్ చేసినప్పుడు ఖర్చుకుపోతుంది. నేను ఎక్కడ కూడా మార్జిన్ పెట్టలేదండి. మీరు కావాలంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ విడ్త్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మార్క్ చేసిన 2 పాయింట్స్ని యూజ్ చేస్తూ ఆర్మ్ హోల్ కర్వ్ని నీట్గా డ్రా చేసుకోవాలి. అండ్ వేస్ట్ పార్ట్లో ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఇలా సైడ్న 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని ఆ 1 ఇంచ్ పాయింట్ని యూజ్ చేస్తూ వేస్ట్ పార్ట్లో చిన్న కర్వ్ని డ్రా చేసుకోవాలండి. అండ్ ఈ టాప్కి డిజైనర్ హ్యాండ్స్ స్ట్రాప్స్ కమ్ రఫిల్ కింద పెడుతున్నాను కదా, సో మనము స్ట్రాప్ హైట్ ఎంత పెడతామో ఆ హైట్ని ఈ టోటల్ బాడీ పార్ట్ నుండి మైనస్ చేయాలి. స్ట్రాప్ హైట్ 2.5 ఇంచెస్ పెడుతున్నానండి. సో 2.5 ఇంచెస్కి కూడా ఈ టాప్ పై పార్ట్ నుండి టేప్తో మెజర్ చేసుకుని స్ట్రైట్గా 2.5 ఇంచ్కి కూడా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ స్ట్రాప్స్ జారకుండా ఉండడానికి ఈ 2.5 ఇంచెస్ లైన్ పైన 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఎడ్జ్లో. ఆ మార్క్ చేసిన పాయింట్కి ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని ముందుకి ఎక్స్టెండ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కుచ్చు పెడతాను కదా స్ట్రాప్స్కి, ఆ కుచ్చు ఒక 1 ఇంచ్ విడ్త్లో పెడతాను. అండ్ ఒక 1/2 ఇంచు ఇన్విజిబుల్గా స్టిచ్ చేయడానికి వదిలి టోటల్ 1.5 ఇంచ్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ నెక్ డీప్ 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఆ 3 ఇంచెస్ పాయింట్ 1.5 ఇంచ్కి మార్క్ చేసిన పాయింట్ యూజ్ చేస్తూ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు డ్రా చేసిన ప్యాటర్న్ కట్ చేసేయడమే అండి. ఈ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూనే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాము. సెపరేట్గా మెజర్మెంట్స్ ఏవి డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి. డబల్ ఫోల్డ్ వేసుకుని ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ ఒక 1/2 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్కి సైడ్న ఈ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ యాషెస్ మార్క్ చేసుకుంటాము. ఆ జస్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటాము అంటే బ్యాక్ ఓపెన్ ఊక్స్ కాజా బెల్ట్ లేదంటే జిప్ స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు బ్యాక్ నెక్ చిన్నది అవ్వకుండా కరెక్ట్గా ఉండడం కోసం ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము అంతే. అండ్ ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ నెక్ డీప్ పెడదామని ఒక 5 ఇంచెస్ క్లోజ్ ఉండేలాగా ఇలా 5 ఇంచెస్కి కింద నుండి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్ అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ సైడ్ 1.5 ఇంచ్కి ఒక మార్క్ ఉంటుంది కదా, ఆ 2 పాయింట్స్ బేస్ చేస్తూ ఒక వి షేప్ని డ్రా చేసుకుని ఇప్పుడు డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాషెస్ కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కట్ చేసిన లైనింగ్స్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అలా మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ నెక్ ఏరియాలో సెంటర్ ఓపెన్ చేసుకోవాలి ఊక్స్ కాజా బెల్ట్ కోసం. అండ్ టాప్ బాటమ్ పార్ట్ ప్లీట్స్ కోసం ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ పైన
10 ఇంచెస్ హైట్కి కూడా ఒక 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 11 ఇంచెస్ హైట్ అండ్ 27 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ స్ట్రాప్ కమ్ రఫిల్ కోసం ఫ్యాబ్రిక్ ఎంత కట్ చేయాలని డౌట్ ఉంటుంది కదా. బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు స్ట్రాప్ హైట్ 2.5 ఇంచెస్ అని చెప్పాను కదా. ఫ్రంట్కి బ్యాక్కి 2.5 5 ఇంచెస్ అండ్ స్టిచ్ చేసినప్పుడు మార్జిన్ ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే టోటల్ 6 ఇంచెస్ హైట్ ఉండాలి స్ట్రాప్కి. బట్ మనము రఫిల్ స్టిచ్ చేస్తున్నాం కదా, సో ఒక ఎడ్జ్కి వచ్చేసరికి ఒక 2-3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి. అప్పుడే మనకి కొంచెము భుజం పైకి రఫిల్ అనేది జారుతుందండి. మీరు ఈక్వల్ తీసుకుంటే ఆ కుచ్చు అనేది పైనే ఉంటుంది కానీ జారినట్టు ఉండదన్నమాట. సో టాప్కి 2 హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ పైన 14 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకున్నానండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఒక సైడ్ మనకు కావాల్సిన స్ట్రాప్ హైట్ 6 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 6.5 ఇంచెస్ హైట్ పెట్టాను. ఈ 6.5 ఇంచెస్కి ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసి టోటల్ 8.5 ఇంచెస్ ఉండేలాగా ఇంకొక ఎడ్జ్లో హైట్ కింద తీసుకున్నానండి. ఈ మోడల్ హ్యాండ్స్కి కంపల్సరీ ఒక సైడ్ కంటే ఇంకొక సైడ్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా హైటే ఉండాలి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పైన కింద కూడా నేను క్రాస్గా కట్ చేసేసాను ఫ్యాబ్రిక్ లేక. మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటే ఆ కిందకి వచ్చేసరికి అంత క్రాస్గా పెట్టద్దు. సెంటర్ నుండి కూడా కొంచెం 8 ఇంచెస్ విడ్తే ఉండేలా మేనేజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మనకి కిందకి జారుతుంది అనమాట రఫిల్స్ యూ కట్లో. మీకు ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నప్పుడు నీట్గా డిజైన్ చేసి చూపిస్తాను. బట్ ఇలా తక్కువ ఫ్యాబ్రిక్తో కూడా మనం బాగానే డిజైన్ చేయొచ్చండి. ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ 2 ఎడ్జెస్ కూడా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసిన తర్వాత మొత్తం మనం 14 ఇంచెస్ విడ్త్కి కూడా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకోవాలండి 2 సైడ్స్. ఆ ప్లీట్స్ కూడా జస్ట్ 1 ఇంచ్ విడ్త్లోనే వచ్చేలాగా అడ్జస్ట్ చేయాలి. మనము ఒక ప్లీట్ కింద ఇంకొక ప్లీట్ ఎక్కువ క్లాత్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తే ఈజీగా 1 ఇంచ్ విడ్త్లో ప్లీట్స్ని మనం అడ్జస్ట్ చేసేయచ్చు. అండ్ మీరు ప్లీట్స్ పెట్టినప్పుడు కూడా ఒక ప్లీట్ హైట్ పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం అలా కాకుండా అన్నీ సమానంగా ఉండాలి. ఒక సైడ్ మీరు బాగానే పెట్టేస్తారు, ఇంకొక సైడ్కి వచ్చేసరికి కొంచెం ఇలా క్రాస్ ఉంది కదా అనుకోవచ్చు. బట్ క్రాస్ ఉన్నా మీరు ప్లీట్స్ పెట్టినప్పుడు నీట్గా అడ్జస్ట్ చేస్తూ పడితే కరెక్ట్గా స్ట్రైట్గానే స్టిచ్ వేసేస్తారు. అప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మనకి యూ కట్ కిందకి జరుగుతుంది అనమాట. అలా స్టిచ్ చేసిన రఫిల్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టాలి. అండ్ ఈ రఫిల్ హ్యాండ్ యూ కట్ ఉంది కదా, అది ఇటు సైడ్కి రావాలండి. సేమ్ ఇలానే ఇంకొక రఫిల్ హ్యాండ్ కూడా సెట్ చేసుకోవాలి. అండ్ నెక్ పార్ట్లో ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదిలి ఈ రఫిల్ హ్యాండ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేస్తాము. అలా నీట్గా జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ నెక్ పార్ట్ ఇటు ఆర్మ్ హోల్ కర్వ్ కూడా ఒక 1/4 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్లో చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే ఈ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా రివర్స్ చేసిన తర్వాత ఆ రఫిల్ హ్యాండ్స్ ఇంకో ఎడ్జ్ ఉంది కదా, అవి బ్యాక్ పార్ట్ లైనింగ్కి మనం జాయిన్ చేస్తాము. అలా జాయిన్ చేసినప్పుడు నెక్ 2 ఎడ్జెస్లో కూడా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదిలేసి అటాచ్ చేయాలండి. అలా అటాచ్ చేసిన తర్వాత వాటిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న ఫేసింగ్ పెట్టేసి రాంగ్ సైడ్న ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ నెక్ పార్ట్ అండ్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది కదా, అక్కడ కూడా 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేయాలి. అండ్ టక్స్ కూడా పెట్టేసుకుని ఇలా రివర్స్ చేసేస్తే ఇప్పుడు మనం వేసిన స్టిచెస్ ఏవి బయటికి కనిపించవు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. మీరు పొరపాటున సైడ్స్ కూడా స్టిచ్ చేసేస్తే రివర్స్ చేయడానికి అస్సలు వీలుండదు. గుర్తుంచుకోండి, ఓన్లీ నెక్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేసి ఫ్యాబ్రిక్స్ని రివర్స్ చేస్తాము. అలా రివర్స్ చేసిన తర్వాత సైడ్స్ స్టిచ్ చేయడానికి ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్స్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్ న ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేస్తాము. సేమ్ ప్రాసెస్ లో ఇంకొక సైడ్ ని కూడా ఇన్విజిబుల్ గా సైడ్ జాయింట్ వేసుకోవాలండి. ఇలా నీట్ గా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేస్తే ఇప్పుడు వేసిన స్టిచెస్ బయటికి కనిపించవు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున బ్యాక్ నెక్ ఓపెన్, ఫ్రంట్ బ్యాక్ నెక్స్, ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్స్ ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ బ్యాక్ నెక్ ఓపెన్ ఉంది కదా, అది ఫ్యాబ్రిక్స్ ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకుని ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్కి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ బాడీ పార్ట్కి బాటమ్ ప్లీట్స్ అయితే జాయిన్ చేస్తాము. నేను యోక్ పార్ట్ కోసమే లైనింగ్ కట్ చేశాను, ఇంకా బాటమ్ ప్లీట్స్కి లైనింగ్ కట్ చేయలేదు. నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ విషయం మర్చిపోయి నార్మల్ ఫ్రాక్స్ని ఎలా స్టిచ్ చేస్తానో ఆ ప్రాసెస్లోనే స్టిచ్ చేసేసాను. సో ప్లీట్స్ని ఇన్విజిబుల్గా స్టిచ్ చేయడానికి
చేయడానికి ప్రెసెంట్ కుదరదు. నెక్స్ట్ టైం యోక్ పార్ట్ లో లైనింగ్ యూజ్ చేసి బాటమ్ పార్ట్ ప్లీట్స్ కోసం లైనింగ్ యూజ్ చేయకుండా ఇన్విజిబుల్ గా ప్లీట్స్ ని ఎలా పెట్టాలో షేర్ చేస్తానండి. చాలా ఈజీ, అది కూడా జస్ట్ ప్రాసెస్ వేరు అంతే. ఫస్ట్ అయితే ఈ బాటమ్ పార్ట్ ఫ్యాబ్రిక్ ని రాంగ్ సైడ్ కి ఫ్లిప్ చేసేసుకుని 2 సైడ్స్ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ వేసుకోవాలి. అండ్ అలా స్టిచ్ చేసేసిన తర్వాత ఈ బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్ అండ్ యోక్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ రెండు ఒకే పాయింట్కి సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసినప్పుడు బాటమ్ పార్ట్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ మన వైపుకి ఉండాలి, రాంగ్ సైడ్నే మనం స్టిచ్ వేస్తాము. అలా సెట్ చేసుకున్నాక స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ చేసి ఇలా బాటమ్ పార్ట్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ ఈ యోక్ పార్ట్కి మొత్తం కూడా అటాచ్ చేసేయాలండి. మీరు నా వీడియోస్ని ఫాలో అవుతే అస్సలు నేను ఇలా స్టిచ్ చేయను. నాకు అసలు ఇలా ఖర్చులు బయటకు కనిపించడమే ఇష్టం ఉండదు. ఇంకా తప్పదు, నేను మర్చిపోయాను కాబట్టి అలా నీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత ఫ్రాక్ని రివర్స్ చేసేస్తే టాప్ రెడీ అయిపోయినట్టే. సైడ్ నేను ఖర్చులు ఏం పెట్టలేదు కాబట్టి ఇంకా ఖర్చులు కూడా వేయట్లేదు. బ్యాక్ ఓపెన్ సైడ్లో ఉక్స్ కాజాబెల్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ ప్లీట్స్ బాటమ్ పార్ట్లో డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేసుకోవాలండి. బట్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కోరానే వచ్చింది కాబట్టి ఇంకా డబల్ ఫోల్డ్ కూడా వేయట్లేదు. మొత్తానికి కార్డ్ సెట్ని ఈజీగా ఎలా డిజైన్ చేయాలో చూపించేసాను. మీకు డీటెయిల్గా అర్థమైందో లేదో కామెంట్ చేసేయండి. నేను డిజైన్ చేసిన ఈ కార్డ్ సెట్ ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు మా అమ్మ వీడియోస్ అర్థమవుతే లైక్ షేర్ చేసేయండి. Vanita's Happy Home. Thank you for watching.